అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు గజస్వామి అంటారు. ఇది 41వ పడి 103 అయిపోయి 104వ దర్శనానికి రేపు 21 రిజర్వేషన్ చేసుకున్నాం, వెళ్తున్నాం. 104వ దర్శనం అవుతుంది. ఇది 41వ పడి. నాకు 72 సంవత్సరాలు. అయ్యప్ప ఇకపోతే మీరు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. మీకు టైం కూడా లేదు, దగ్గర అయిపోయింది. మీ దీక్షలోనే 90% అయిపోయింది. ఇక 10% ఉంది. ఈ 10% కూడా వినియోగించుకోండి. మీకు నేను రావడానికి అవకాశం లేదు. మీరు గురుస్వామి దొరికారు, పూజలు చక్కగా చేశారు. కానీ మనస్సు పరమ చండాలమైన మనస్సు మన ఆధీనంలో ఉండదు. ఓం మణికంఠాయ మహ, ఓం మణికంఠాయ మహ, ఓం విశ్వశాస్త్రాయ మహ, ఓం శిల్పశాస్త్రాయ మహ, ఓం వేదశాస్త్రాయ మహ. భీముడి సూర్యరాజ స్వామి ఇరుగుళ్ళు అన్నారు. ఓం మణికంఠాయ మహ, సత్యరాజ స్వామి కళాలేమో ఓం మణికంఠాయ మహ. ఇదేం పూజ? పూజ చేస్తున్న సూర్యబాబు గురుస్వామి పిలిచారు. ఇరుములు కట్టాలి, బేరం వాడాలి, సత్యరాజ స్వామి మాలయ్యాలి, ఆతో మాట్లాడాలి. పూజ చేస్తున్న మధ్యలో ఇవి వస్తుంటాయి. అందరికీ ఇది నా కోసం చెప్తానంటే అందరికీ అలాగా మనసులోని నిలబడి ఉండదు. ఏకాగ్రతగా మనసు నిలవదు. విశ్వామిత్రుడంటి వాడికి కాదు, మనమే మాత్రం. కాకపోతే పూజలో కూర్చున్న గంట సేపైనా అరగంట సేపైనా గురుస్వామి చెప్పిన పూజా విధానంలో చక్కగా మనసు ఏకాగ్రతతో చేసుకుంటే ఆ ఫలితం మీకు ఉంటుంది. శబరిమల కొండలో ఏమీ లేదు. మీ రేపొద్దున ఏసీ బస్సు వెళ్తే ఏమీ లేదు. తీర్థయాత్రలతో చేసుకుంటే ఏమీ లేదు. మీరు మానేసుకున్న పుణ్యం ఫలితం అంతా కూడా ఈ పీఠంలో ఉంది. పీఠం బయట గుమ్మం కడితే మళ్ళీ లేదు. బాగా అర్థం చేసుకోండి. స్వామి మానేసుకునేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా నడవడి చేయాలి మీకు చెప్తా. ఒక మహారాజు కల్లోని 4 పళ్ళు ఊడిపోయిన కళ వచ్చిందట మహారాజు గారికి. ఉదయం చేసి మహామంత్రిని పిలిచి, నాకు పళ్ళు ఊడిపోయినట్టు కళ వచ్చింది, దీనికి ఏం చేద్దాం? అప్పుడు పండితుడు ఈ జ్యోతిష్కుని పిలిచించి మహారాజు గారు ఆహ్వానం పెట్టి అడిగాడు. అడిగితే ఒక 4 స్పీడ్ అయిపోయాడు స్వామి. స్పీడ్ అయిపోయి ఏం చెప్పాడంటే, స్వామి మీ కుటుంబంలో మహారాజా మీ కుటుంబంలో అందరూ చనిపోతారన్నారు. ఎప్పుడైతే అందరూ చనిపోతారనేసి మహారాజు కోపం వచ్చి మహామంత్రిని పిలిపించి ఇది తీసి కోట గుమ్మాన్ని కట్టించారు. మళ్ళీ 2వ రోజు ఇంకో పండితుని పిలిపించారు, జాతకాలు పిలిచాడు. మొదటి రోజు ముందు రోజు జరిగింది కదా, వీడు కొద్దిగా ఆలోచించి మహారాజు దగ్గర ఒళ్ళు వంచుకొని ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాడు. మీకు ఇదే కావాలి, ఇప్పుడు ఈ పాయింటే కావాలి. మీకు దీక్షలో ఉన్నాడు కనుక ఆ సబ్జెక్ట్ మీకు చెప్పవలసి కావద్దు. కానీ ఈ 2వ జ్యోతిష్కుడు వచ్చాడు కదా, మహారాజు కూడా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని కొద్దిగా తెలుగుతలో ఉండి ఆ మహారాజా చిత్తం అన్న విన్నావు కదా, నాకు పళ్ళు ఊడిపోయాయి, ఇది నాకు అరిష్టం రాజ్యానికి అరిష్టం, ఏదో చెప్పు పండితులు అనేసరికి ఏమి లేదు. నేను కథ విన్నాడు కదా, అది పేట తీశాడు కదా, ఉత్తిన మహారాజు ఎదురు ఇలా లెక్కెట్టాడు. మహారాజు గారు మీ పేరు ఏంటి, మీ నక్షత్రాన్ని చెప్పుకొని ఇలా ఉత్తినే లెక్కెట్టాడు. మహారాజా ఇలా లెక్క పెట్టేసి, మహారాజా మీ కుటుంబంలో కనుక మీకు ఎక్కువ ఆయుష్ ఉంటుంది మహారాజా అన్నాడు. వీడు చనిపోతాడు, మీరు కూడా చచ్చిపోతారు అన్నాడు అనుకో, వీడికి కూడా పేరు తీసేస్తాడు. అందుకని ఇలాగెలా లెక్క పెట్టేసి కుటుంబంలో కూడా మీకు ఎక్కువ ఆయుష్ మహారాజా అని చెప్పేసరికి మహామంత్రి పిలిచి అదికి సాల్వా సన్మానం చేసి అదికి ఏదో బహుమానించి పంపించాడు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏముంది, స్వామి మానవుని ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ స్వామితో ఎలా మాట్లాడాలి, గురుస్వామితో ఎలా మాట్లాడాలి, పీఠంలో ఎలా ఉండాలి, బయట వాడు ఎలా ఉండాలి నేర్చుకోవాల్సింది మా అర్థం. వినాయకులు 27 మంది ఇక్కడ విఘ్నేశుడు పెట్టారు. ఏ విఘ్నేశుడు పూజ చేస్తున్నాం గురుస్వామి? మహాలక్ష్మి పెట్టారు. అష్టలక్ష్మి 8 మంది. ఏ లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం? అయ్యప్ప 5గురు. ఏ అయ్యప్ప పూజ చేస్తున్నాం? లాస్ట్ గురుస్వామి ఏమంటున్నారు తెలిసిన? ఓం పాండవ సంరక్షకాయన్మ పంచాక్షి పదాయన్మ పండితాయన్మ పుష్కలేశాయన్మ పూర్ణ సవాలాయన్మ అని పూజ చేస్తూ లాస్ట్
ఆ స్వామి పూజ చేస్తుంటే మీరంతా ఏమంటున్నారు? ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః. 108 సార్లు గురుస్వామి వేరేగా మంత్రాలు చదువుతున్నారు. ఓం పుష్కరేశాయ నమః, పూర్ణధవాలాయ నమః, పండితాయ నమః, శ్రీధర సుతాయ నమః, నాయాయ నమః, కవచాయ చదువుతుంటే మీ పూజ బాగుంది. ఏం పూజ? ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః. 108 సార్లు పూజ మీరు బాగుంది. కాకపోతే లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత గురుస్వామి ఏమంటారు తెలిసిన? శ్రీ శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి అష్టోత్తరాల పూజాం సమర్పయామి. ఒక పక్కన విఘ్నేశ్వరుడు పెట్టి ఒక పక్క లక్ష్మీదేవిని పెట్టి గురుస్వామి ఏమంటున్నారంటే శ్రీ శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి అష్టోత్తరాల పూజాం సమర్పయామి. ఇక్కడ చూస్తే మణికంఠుడు పూర్ణ పుష్కరాలంటే భార్యల పేరు పెట్టి పూజ చేస్తున్నారు అయ్యప్ప స్వామి గురుస్వామి గారు. ఇక్కడ పూర్ణ లేదు, పుష్కర లేదు. ఒక పక్క విఘ్నేశ్వరుడు, ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క అయ్యప్ప స్వామి పూజ చేసినప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ శ్రీ శ్రీ పూర్ణ పుష్కరాంబ సమేత అయ్యప్ప స్వామి అష్టోత్తరాల పూజాం సమర్పయామి. విఘ్నేశ్వరుడు 27 మంది, లక్ష్మీదేవి అష్టలక్ష్మి 8 మంది, అయ్యప్ప 5. గాబరా పడిపోద్దు, మనసు కంగారు చేసుకోవద్దు. ముందే చెప్పాను మీకు, మనసు పరమ చండాలైన మనసు, జాగ్రత్త వెళ్ళండి. 5వ అవతారం మణికంఠ స్వామి. ఒకటి బాలయ్యప్పగా ఉన్నాడు. ఈ బాలయ్యప్ప ఎక్కడ ఉంది? కుడిచుపులే. రేపు మనం ఏసీ బస్ బుక్ చేసుకునే సంగతి కాదు. కుడిచుపులే వెళ్ళాలి, అజయంగా వెళ్ళాలి. అచ్చడి గోళ్ళు అరిసే ఎరిమేది సన్నిధానం. ఒకటి కుడిచుపుల్లో బాలయ్యప్పగా ఉండి అవతారం ముగించారు. 2 అచ్చడి గోళ్ళు అరిసే ఉండి అవతారం ముగించారు. 3 అజయంగా వయ్యు మహారాజుగా ఉండి 2 భార్యలు పెళ్లి చేసుకున్నారు. పూర్ణ పుష్కలాంబ. ఈ పూర్ణ పుష్కలాంబ కాకుండా స్వామివారు అప్పట్లో గాంధర్ వివాహం అనేవారు. ఇప్పుడు మీకు గాంధర్ వివాహం అంటే అర్థం కాకపోతే సెటప్ అనుకోవాలి. స్వామివారికి సెటప్ అని. అదే స్వామి అన్నిసార్లు వెళ్ళావు కదా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? పేటలోని స్వామి దీక్షలోని సెటప్ అంటామంటే దానికి కూడా మీకు పట్ల ఇప్పుడు చెప్తాను. ఆ మాత పేరే ప్రభావతి. గాంధర్ వివాహం లవ్ చేశారు. ఆర్కే బీచ్ ఎంతమంది ఇవ్వడు ఇవన్నీ చేసి స్వామి లవ్ చేశారు. ఆ లవ్ చేసిన మాత పేరు అదే నవ్వు వస్తుంది. నాకు తెలుసు నీకు నవ్వు వస్తుంది. ఆ మాత పేరే ప్రభావతి. ఆ ప్రభావతి కొడుకు పేరే సచ్చికం. ప్రణయ సచ్చికం స్వామి ప్రాణనాయకం ప్రణత కల్పితం స్వామి సుప్రభాండితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం అని అజరాసంలో పాడుతున్నారు కదా. స్వామి పడుకునేటప్పుడు కళలు అంటున్నాడు. కొడుకు పేరు సచ్చిక. నాకు ఈ 14 లోకాల పూజలు జరుగుతున్నాయి, అలాగే నా కొడుకు కూడా పూజ జరిగితే ఎంతో బాగుంది. ఆ కీర్తి కూడా నాలా ఉంది. కీర్తి నా కొడుకు కూడా ఉంటే బాగుందని చెప్పి కీర్తనాపేరు. స్వామి వారి కొడుకు పేరు ఏం పేరు? ఇప్పుడే చెప్పాను మీకు. సచ్చికం. సచ్చికం అమ్మవారి పేరు ప్రభావతి. ఇవిడి గాంధర్ వివాహం మాటకి. ఇది ఎన్నో సంవత్సరాలు అంటే 3వ అవతారంలో. మీకు ఎప్పుడు బస్సు మీద వెళ్తే పందలం, ఈ అలయంగా వయము అచ్చంకోవలసి చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. మనకి ఎంతసేపు రామేశ్వరం, కన్యాకుమారి, పళని చూసుకుని గురువారం చూసుకుని వచ్చేస్తాం. ఇక్కడ దిగాలి. అక్కడ ఒక రోజు 2 రోజులు పడుతుంది. మళ్ళీ బస్సు కిరాయి పడితే మళ్ళీ భోజనాలు పడితే అన్నీ పెరుగుతాయి. అవన్నీ వచ్చేయాలంటే అవదు, వదిలేదు. 5 అయ్యప్పులు, 27 మంది విఘ్నేశ్వరులు, అష్టలక్ష్మి మీకు 8 మంది తెలుసు కదా. ధనలక్ష్మి, దానలక్ష్మి, వరలక్ష్మి, శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అనేవి ఉన్నాయి కదా. అలాగే లక్ష్మీదేవి పూజ అవుతుంది, అయ్యప్ప స్వామి పూజ అవుతుంది, విఘ్నేశ్వరి పూజ అవుతుంది. ఒకటి బాగా పెట్టుకో, గురుస్వామి శరణాపుకో. నీకోసం వచ్చాను, 2 నిమిషాలు కేటాయించుకో. ఒక గడియారాన్ని కొనగలం, గడియారాన్ని కావాలంటే ఆపగలం. గడియారాన్ని ఆ స్వామి 1000 రూపాయలు కొన్నారు, మన 5000 ఇచ్చి గడియారం కొనగలం. కావాలంటే మెంటలు వచ్చిందనుకో ఆపుకోగలం. కానీ కాలాన్ని కొనలేవు, కాలాన్ని ఆపలేవు. అది నీ చేతిలో లేదు. దీక్ష కూడా అంతే. ఈ దీక్ష అయిపోతే ఏమి లేదు. అంచేత కొద్ది రోజులైన సరే గురుస్వామి స్వాధీనంలోని మీరు ఏ విధంగా పూజ చేయాలో, ఎంత నిర్మలంగా ఉండాలో చూసుకోవాలి. మా ఇంట్లో మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, మా వదిన మాట ఉంది, మా అమ్మ మాట ఉంది. ఏ విధంగా చూస్తున్నాను, ఏ విధంగా ఉన్నాను ఇంట్లో. మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, మా వదిన ఉంది, మా ఆవిడ అందరూ ఉన్నారు. ఏ విధంగా మనం భావంతో ఉన్నామో అదే భావం ఉండాలి. రోడ్డు మీద బోరింగ్ దగ్గర కొట్టినప్పుడు, కొడాయి కొట్టినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, దిగినప్పుడు మనకి చూడడానికి దృశ్యాలు కనబడుతుంటాయి. మా ఇంట్లో వదిన మాట ఉంది కదా, మా ఇంట్లో మా అమ్మ ఉందా, మా అక్క ఉందా. ఎలాగైతే అనుకుంటున్నామో మా అక్క మాటే, మా వదిన మాట అనే స్వభావం రావాలి.
అబ్బో సైజు ఎలుపులు కలర్స్ అన్నీ ఇచ్చామనుకో దీక్ష కంగారు అయిపోతుంది, పట్టణానికి దారితీస్తుంది. అది గురుస్వామి జడక మాలేయలేదు, మీ జడక మీరు మాలేసుకున్నారు కనుక ఆ కడ్డు దృష్టి మా అమ్మ మా వదిన అమ్మమ్మ అంతే ఇంకేం లేదు అక్కడ, సమస్య లేదు. రెండోది ఏమి రాదు. కానీ ఎప్పుడైతే సైజు ఎలుపు అబ్బో అన్నాము ఇక రావే తగబోస్ పాత సినిమా టైప్ అయిపోతుంది. అర్థమైందా? అంచేత టైంని వృధా చేసుకోకండి. ముందు మీకు 10 రోజుల టైం ఉంది కనుక చాలా జాగ్రత్తగా పరిపూర్ణ దీక్ష చేసుకోండి. ఉన్న అరగంట అయినా గంట అయినా సెల కట్టియాలి, ఎంత పనున్నా సెల కట్టియండి, చెప్పియండి. మీకు 8 గంటలు 8 గంటల వరకు మాకు ఫోన్ చేయకురా నాయన అని చెప్పి మనకు వ్యాపారమే. ఆ పూజ టైంలో గంట సేపు అయినా సరే 3 అష్టోత్తరాలు అయిపోయి శ్రద్ధగా చెప్పిన దాకైనా ఒక సెల్ల ఆపితే ఒక అరగంట సేపు అయినా స్వామి యందు మనసు ఏకాగ్రతతో పూజించడానికి అవుతుంది. మనకి ఈ భీములో ఎంతో మంది ఉన్నారు, మీరే మగాల ఇంకెవరు మానేయకూడదా? నా దగ్గర డబ్బులు లేవా? పూర్వజన్మలో మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం వల్ల మీరు అందరూ మానేశారు. అయ్యప్పని దర్శించడానికి భాగ్యం, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మీరు మానేసే భాగ్యం దొరకదు. కోటీశ్వరుడు ఉన్నారు మీకు తెలియదు, అది మానేసుకోవచ్చు కదా? కాదు, మీకు అవకాశం వచ్చింది. ఏ జన్మలోనూ మీ అమ్మ మీ నాన్నగారు పుణ్యఫలం వల్ల వాళ్ళ గర్భాన పుట్టారు, మీరు మానేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి పరిపూర్ణంగా లభిస్తున్నది. అటువంటి భాగ్యాన్ని మనకి స్వామి కల్పించారు. వ్రతాల్లో మామూలు దీక్ష కాదు. మీరు ఏదనుకుంటే అది ఇవ్వడానికి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు బాగా అర్థం చేయాలని మీకు చెప్తా చూడండి. బ్యాట్ గ్రూప్లోకి వెళ్ళండి, స్వామి నాకు అది కావాలి ఇది కావాలి అడగండి, ఇస్తాడు. పోయిపోయి అడగడానికి ఇంకెక్కడ చోటు లేదు, అక్కడే చోటు ఉందా? మీకు ఎక్కడ పడితే అక్కడ అడగండి, ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ మనకి ఏ విధంగా అడగాలి, స్వామి ఏ విధంగా పుచ్చుకోవాలని అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు అడిగినా 24 గంటలు కాదు 360 రోజులు ఎప్పుడు అడిగినా స్వామి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీ కోరిక నీ ఆపుగా, కానీ ఏ విధంగా అడగాలని మనకు అర్థం కావట్లేదు. అది ఒక్కటి నేర్చుకున్నాం అంటే స్వామి కరుణా కటాక్షాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. ఇదో బాధ. చెప్పండి చెప్పండి, ఒక చిత్రం చేస్తానైతే అంచేత ఉన్న ఈ 2 రోజులైనా సరే దీక్ష పరిపూర్ణంగా చేసుకోండి. ఇందులోని పరిపూర్ణంగా ఎంతకాని పరిపూర్ణం స్వామి, మాకు శబ్ద వద్దా, అచ్చట ముచ్చట వద్దా, 24 గంటలు అయ్యప్ప అనమంటామంటే ముందు గంట సేపు అయినా సరే అయ్యప్ప అనకు తప్పదు అనాలి. మీ దీక్ష మీ కోరిక నెరవేరాలంటే స్వామి అనుగ్రహం పొందాలి. బాగా వినండి. మీ పేరు నాకు తెలియదు కదా, గురుస్వామి పరిచయం కాబట్టి గురుస్వామి నేను క్లోజ్గా ఉన్నాను కాబట్టి గురుస్వామిని అడుగుతున్నాను. గురుస్వామి గారు ఒక 10,000 ఇవ్వండి, మాకు చిన్న ఆపద ఉంది, మీకు తర్వాత ఏదో వడ్డీ ఏది ఇస్తాను అనుకో. ఏంటమ్మా అడిగే విధానం అదేనా? ఇగో చూడండి ఎలా అడుగుతున్నాను. నేను చాలా కష్టాలు ఉన్నాను స్వామి, నాకు 10,000 సాయం చేయండి. ఎవరు నమ్మట్లేదు స్వామి, నువ్వే దిక్కు స్వామి. ఏ విధంగా గురుస్వామిని 10,000 అడుగుతూ ప్రాధాయపడుతూ ఏడుస్తూ అడుగుతున్నాను, అదే స్వామి మనం ఏడుస్తూ ప్రాధాయపడుతూ అడగాలి. ఇది దొంగ ఏడుపా, నటనేడుపా, పరిపూర్ణ ఏడుపా అనేది స్వామికి తెలుసు. నాకు గురుస్వామికి తెలియపోతున్నా స్వామికి తెలుసు. అంచేత మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికని ఎంత విధానంగా స్వామిని ప్రాధాయపడి కళ్ళంలో నీరు పార్చుకోండి. నా కష్టం అలా ఉంది, మీరెవ్వరూ కొట్టలేదు, నన్ను మీకు తెలవు, ఇక నాకు దిక్కు సూర్యబాబే కనబడ్డాడు. ఆ 10,000 వస్తే కానీ నాకు ఆపు దొడ్డాక. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? స్వామిని మనస్ఫూర్తిగా ప్రాధాయపడుతూ అడగాలి. ఇప్పుడు మీకు అర్థమైంది ఏ విధంగా అడగాలి? ఆ విధంగా స్వామి అడగాలి. సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఆ స్వామి ఏమనుకుంటాడు, ఈ స్వామి అనుకుంటాడు. అందరూ ఎవరికి జరక్క మానేసుకున్నాం. జరక్క అంటే ఇంకేమీ కాదు, ఏదో కోరిక, ఏదో సంకల్పం. నాకు ఆ భూమి రిజిస్ట్రేషన్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు వ్యాపారం పెరగాలి, నాకు ఆరోగ్యం ఉండాలి. మనసుకు కోరుకుంటుంది. కోరిక కోరకుండా తప్పు లేదు. కానీ ఆ కోరిక కోరేటప్పుడు స్వామి ఏ విధంగా అడగాలి? 10,000 ఇవ్వయ్యా, నీకు తర్వాత ఇస్తాను, నీకు ఏదమ్మా లక్ష పెట్టామా, దాచిపెట్టామా, నాకు దగ్గరోడా దాపురోడా ఏమిటి? అడిగే విధానం అడిగి కాలు పెట్టుకుని గడ్డం పెట్టుకుని స్వామి ఇలా ఉంది పరిస్థితి అంటే చినేస్తాడు గురుస్వామి అని చెప్పి 10,000 కాకపోయినా 5,000 కాకపోయినా 2,000 కాకపోయినా 1,000
నా స్వామి నువ్వు నా వద్దు నాకు ధనం పెట్టొద్దు నువ్వు వెళ్ళి ఇచ్చేస్తా నాకు ఇంకోటి స్వామిని వేస్తాను. ఎందుకు 10 సార్లు అడిగాం, 10 సార్లు కాలు పట్టుకున్నాం. అయినప్పుడు కూడా ప్రాణం ఇసుకు నీకు ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక కంపల్సరిగా నువ్వు మాల తీసి ఇంటికి వచ్చే లోపల 18 మెట్లు ఎక్కేసరికి ఆ కోరిక అయిపోవాలి. 18 మెట్లకి ఇరువుడు ఇప్పేసి స్వామికి అభిషేకం చేసుకుంటావు, నీ కోరిక ఏదో అది నెరవేరిపోతుంది. నెరవేరలేదు అనుకోండి మన దేశం ఏదో ఎక్కడో పీకేస్తుంది, అది మళ్ళీ మళ్ళీ రాదు, మళ్ళీ మళ్ళీ చెయ్యను. అటువంటి దీక్షలో మీరున్నారు కనుక పరిపూర్ణంగా ఈ ఉన్న 4 రోజులైనా సరే ఇది పరిపూర్ణంగా ఇంకేం కాదు. ముందు గంటసేపు కూడా స్వామిని ప్రాధాయపడుతూ అడగండి. అయ్యక్షణం ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే మణికంఠాయ. ఓం నమో భగవతే మణికంఠాయ. ఓం నమో భగవతే పందలారాజ. ఓం నమో భగవతే పందలారాజ. ఓం నమో భగవతే మోహినీ పుత్ర. ఓం నమో భగవతే మోహినీ పుత్ర. ఓం నమో భగవతే మణికంఠాయ. ఓం నమో భగవతే మణికంఠాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే మణికంఠాయ. ఓం నమో భగవతే మణికంఠాయ. స్వామియే శరణయ్యప్ప. పందల రాజకుమారుడే శరణయ్యప్ప. పందల రాజవంశోద్ధారకుడే శరణయ్యప్ప. సత్యకాసుపుత్రుడే శరణయ్యప్ప. భావతి ప్రియుడే శరణయ్యప్ప. సకల కళ్ళ వల్లభుడే శరణయ్యప్ప. ప్రధాన ప్రభుడే శరణయ్యప్ప. లోక నివారధంతృప్తియే శరణయ్యప్ప. శ్రీ అయోధ్యతను ఆనందితునైనప్ప. స్వామియే శరణయ్యప్ప. శరణగోస అంతా కూడా ఈ 5 పదాల్లో ఉంది. నూతన శరణగోస చేయాలని కాదు, శరణగోస పట్టంతా ఎంత సాంబార్ చేస్తే చింతపండు పులుపు ఉప్పుడు ఏం చేయాలన్నది అది. స్వామి కుమారుడు సబరిగిరి వాసుడు పందలరాజు వంశోద్ధారకుడే పూర్ణ పుష్కరనాథుడే సత్యకాసుపుత్రుడే ప్రభావతి ప్రియుడే కర్పూర పలువుల ప్రియుడే ఇలా నేను 5-6 చెప్తుంది. చెప్తాను శరణం. ఇంటికి ఎవరికి వెళ్ళినా సరే ఏ మాట కనబడినా 2వ దృష్టి ఉండకుండా ఉన్నాడు. రోడ్డు మీద ఏ స్వామి కనబడినా మీరు బండి మీద వెళ్తే బండి ఆపేసి శాస్త్రాల నమస్కారం రోడ్డు మీద చేసి అక్కడ స్వామి చదువు మనసులో అనుకోండి. ఏ స్వామి కనబడి ఆ ముఖం మనకు తెలియదు, కానీ స్వామి దీక్ష ఉన్నారు. స్వామి చూడడం అయ్యప్ప స్వామి, స్వామి పాదం అయ్యప్ప పాదం. నువ్వు లేక స్వామి ఈయన కన్నీ కట్టి కాదు, ఈయన సాకుడు మంగళోడా దోసోడా యాతోడా ఒకడు కాదు, నేను కోటోడు కాదు, వ్యాపనని కాదు. స్వామి మాలేశాడు. ఇగో చూడండి ఈ పాదాలని చెప్తాడు భూస్వామి. దండం పెట్టడం ఇలా పెట్టాలి, అంటుకోకూడదు, ఊరికి బాగా ఎక్కడ తెద్దు ఇలా పెట్టేసుకోవాలి. ఆ స్వామి అనుకోవాలి. ఇప్పుడు నేను అలా దండం పెట్టినప్పుడు ఓహో సావుకారు స్వామి కొమ్ము స్వామి 100 సార్లు వెళ్ళాడట, నాకు దండం పెట్టాడట కాబట్టి బాగా పెట్టుకుని ఇలా ఉండకూడదు. ఆ నమస్కారం ఎవరికి? స్వామి శరణం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం. నాకు 72 సంవత్సరాలు, ఈయనకి ఎన్ని ఉంటాయి? 70 ఉంటాయి. 72 సంవత్సరాల మనిషి నేను 20 సంవత్సరాలకి పెడితే ఎలా ఉంటుంది? ఆయన ఆయుష్ తగ్గిపోదా? ఈయనకి పెట్టట్లేదు నేను, కూర్చో. స్వామిగా భావించి పెట్టినప్పుడు మీరు ఏమనాలి? స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి ఆ నమస్కారం నీకే, స్వామి పాదం అయ్యప్ప పాదం. అంతేగాని బిల్డప్ కొట్టకూడదు. ఆ స్వామి నాకు దండం పెడుతున్నాడు కదా అని కాదు. నీ ముఖానికి ఎవరు దండం పెట్టవు? అయ్యప్ప స్వామి మాలేసావు కనుక నీకు దండం పెట్టినప్పుడు మనం ఏమనుకోవాలి? మాల పెట్టుకొని స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి పాదం అయ్యప్ప పాదం. ఆ నమస్కారం ఎవరికి? అయ్యప్ప స్వామి. స్వామి శరణం నుంచి ఇంకెవరు అనుమానం ఉందో చెప్పండి. బొట్టు మాత్రం కొద్దిగా పెద్దది పెట్టండి. సనాతన హిందూ ధర్మంలో మనం పుట్టాం, హలోలే మతం కాదు. అది హిందూ ధర్మంలో పుట్టి గర్వంగా ఉన్నాం. చూడు స్వామిని చూస్తే నాకు సిగ్గేస్తుంది, అంత బుట్టి పెట్టాడు. నేను ఒక నెల పెట్టాను. అయితే మీకు నాకు కారణం ఏంటంటే 365 రోజులు మీరు ఉన్నా లేకపోయినా, నేను మాల్లో ఉన్నా మాల్లో లేకపోయినా 365 రోజులు నాకు ఇదే అలాగే ఉంటుంది నా బొట్టు. ఎక్కువ నేను కృష్ణుడి కోవలకి వెళ్తుంటాను. వాళ్ళు వీపు రాసుకుంటారు కృష్ణుడి కోవల్లో, మళ్ళీ రాసుకుంటే మొక్కం అలా చూస్తుంటారు ప్రభువులు. అంటే కృష్ణ చైతన్య మఠం వెళ్తుంటాను నేను. కృష్ణుడి పాటలు వస్తుంటాయి. అంచేత 24 గంటలు 365 రోజులు కూడా నా బొట్టు అది పట్టుకొచ్చి వీపు రాసుకుంటాను. కడుపు తప్పడం పూజలో రాసుకుంటాం. కానీ
చెయ్యాలి విభూతి మీద. మాలున్నా మాలు లేకుండా మీరేకుంటారు, మాలు ఉంటే ఇలా టిక్కు పెట్టుకుంటారు. ఆ టిక్కు అక్కడ ఫుల్ రాసేసుకోవడమే. గురుస్వామి విభూతి తేవాలి మండపం, మనమే విభూతి కొనుక్కుంటాం, మనమే చందనం రాసుకుంటే వద్దంట కదా. గురుస్వామి ఫుల్ రాసుకుంటే అలంకార ప్రియుడు అన్నారు స్వామిని. అలంకారంగా ఉండాలి, అనుకుంటుకూడదు. అలంకార ప్రియుడు స్వామి నవ్వుతూ ఉండాలి. అలాగని చెప్పి పక్కపక్క నవ్వకూడదు. ఆనందంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జీవకళను ఉండాలి. స్వామి ముఖంలో జీవకళ ఉండాలి. అది స్వామి దీక్ష. మీరు ఇంతమందులు ఉన్నారు, మళ్ళీ మీకు కోపాలు వస్తాయి. ఎవరి దాంట్లో జీవకళ ఉందో నేను పసిగట్టిగాను. ఎక్కడ ధనం పెట్టాము, ఊరు కాలిపాయించి వచ్చి ఏం కాదు. ఎవరు దీక్షలో ఉన్నారు, ఎవరు ఉన్నారు, అయ్యప్ప కరుణ ఎవరుకుందో మాకు దండం పెట్టినప్పుడు ఈ 41 సర్వీస్లో 102 సార్లు వెళ్ళాను, 104 వెళ్తాను. నాకు అనుభవం ప్రకారంగా నేను ఎవరు ఉంది స్వామి అనుగ్రహంలో నేను పసిగట్టుకోగలను. అంచేత ఒకరికొకరు విమర్శించుకోవడం కాకుండా ఈ ఉన్న 4 రోజులు కూడా స్వామి దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందండి. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేర్చుకోండి. స్వామి స్వామివారి భార్య పేరు పూర్ణ పుష్కల, మూడో భార్య పేరు ప్రభావతి కొడుకు. అలాగే అని చెప్పి స్వామికి పెళ్ళైందని కాదు, అది గతంలో అవతారం. పెళ్ళాక ముందు కుమారి అంటారు అమ్మాయిని, పెళ్ళైన తర్వాత శ్రీమతి అంటాడు. అంచేత స్వామివారు 5 అవతారాలు: కులితుపులి, అడింగావు, అచ్చలకోవలే, ఎడిమేది, 5 శబరిగిరి వాస. అయితే వయసు చిన్నది కనుక పండితులు అప్పుడు పందరాలు కొని ఈ 4 అవతారాలు ఉండే శాశ్వతమైనవన్నీ కూడా అవతారం పెట్టి వీరికి ఆ శతనామాలు 108 నామాలు కూర్చారు. పాండవ సంరక్షక జనమ. అయ్యప్ప పాండవులు ఎప్పుడు కాపాడాడు? శ్రీకృష్ణుడు కాపాడు, అయ్యప్ప కాపాడలేదు కదా. కానీ ఎందుకు పెట్టాడు? పాండవ సంరక్షకాయ మహా, పంచాక్షి పరాయ మహా, పండితాయ మహా. 4 అవతారాలు గతంలో ఏటైతే చేశారో స్వామి అవన్నీ కూడా వర్ణించి ఈ 5వ అవతారంలో మణికంఠకి సమర్పించి పెట్టారు. 108 శతనామావళి. రేపు తిరుగుడు కట్టడానికి వచ్చినా బాగా ఆలోచించుకోండి. మీకు వచ్చాం బాగా మాల వేయడానికి వచ్చాం. గురుస్వామి గారు కొబ్బరిగా ఉంది కదా, కొబ్బరితో కొడుతున్నాం. గోడికి వెళ్ళి నువ్వెవరో గురుస్వామి వచ్చి 3 సార్లు వెళ్తే కొబ్బరితో కొట్టేటట్టు మేము మానేస్తామా? అంత ఎదురులా కనబడుతున్నావా? గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టరా? ఎక్కడ దొరికేవరా? ఆహా, సాగు కాదు, కోమతోడు గుడి పోనిచ్చుకున్న కాదు, కొబ్బరికాయ 20 రూపాయలు అయిపోతాయి. గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకోవాలి. అంత దరిద్రుడు. నేను చెప్తుంది ఏంటండి, ఏ గుడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టాలి. కొట్టాలా? అది ఎందుకు కొట్టాలి? అది ఒకటి కావాలి కదా. కొబ్బరికాయ కొడుతున్నాం, ఎందుకు కొట్టాలి? ఇప్పుడు సవరణాలు వెళ్తున్నాం. సో మనకు ఫీజు పీకిసి పావేసి గుడ్డి చేసి పట్టుకెళ్ళాలి. గుండు ఉంటే కానీ శుభ్రంగా ఫీజు పీకిస్తే కానీ ఆడు కొట్టు, ఫీజు ఉంటే కానీ మన పంచులు కొట్టు. ఆడు పంచులు, నీరు పంచులు. మనకు ఫీజు కావాలి, అది ఫీజు ఉండక్కర్లేదు. అసలు ఫీజు ఏమిటి, గుండె ఏమిటి మనకు అర్థం కావాలి కదా. భగవంతుడు ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నా అది కావాలి కదా. ఏం స్వామి మీకు టైం అయిపోతుందో చెప్పండి. వినండి. ఇదిగో కొబ్బరికాయ ఉంది కదా, పైన చెక్క ఉందా, అది మన చర్మం. లోపల తెల్లని గుజ్జు ఉంది కదా, అదే మన లోపల ఉండే నవమాసకృతుడు. లోపల నీరు ఉంది కదా, అదే మన ఆత్మ. పరిపూర్ణంగా ఉండాలి. ఎటువంటి నలక పడినా కొబ్బరి నీళ్ళు కనబడిపోతుంది కదా. ఎటువంటి దోషం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి విరోధం లేకుండా ఆత్మ ఉండాలి. ఆ ఆత్మే నీరు. చెక్క చర్మము, గుజులు మాంసగుతులు, నీరు ఆత్మ. ఇప్పుడు శివాలయంకి వెళ్ళామనుకోండి, కొబ్బరికాయ కొట్టి నాగలు భక్తస్య సుబ్రహ్మణ్య నామదేశ్య గణపతి సమేతాన్ని కొబ్బరికాయ కొట్టి స్వామి నీరు తీసుకొని స్వామి నెత్తి మీద ఉంపుతారు, శిరస్సు మీద, శివలింగం మీద. మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. అంతేగాని చాకు పెట్టి పీసి పీకి చెక్క ముక్కొట్టి గుజ్జు రొట్టి స్వామి నెత్తి మీద వేయడు కదా. పుట్టి నీళ్ళు పెట్టి మీ పేరు గోత్రం విద్యార్థులు సంకల్పం చేసి నీళ్ళు అభిషేకం చేస్తారు. అంతేగాని ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు రేపు మనం సవరణం వెళ్తున్నాం. శుభ్రం ముందు పీకి శుభ్రం గడిసి పసుపు రాయాలి, అక్కడ పట్టుకెళ్తున్నాం. దీంట్లో గురుస్వామి ఏం చెప్తున్నారు? కన్నం పెట్టి నెయ్యి వేస్తున్నారు. ఆ నెయ్యి ఎందుకు వేస్తున్నారో తెలియదు, ఆ నెయ్యి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారో తెలియదు. కన్నం ఎందుకు పెట్టాలో అర్థం కావట్లేదు మనకి. గురుస్వామి చెప్పడం మనం అడగదు. ముందు మీరు అడగదు, గురుస్వామి చెప్పడం. ఎవరి పని? ఇగో చెక్క చర్మము, గుడ్డుకు మాంసకృతులు, నీరు ఆత్మ. ఇకపోతే పిలకుంది. మనోడికి పిలక కావాలి, అది పిలకక్కర్లేదు. పిలకంటేది ఫీసు. మీకు బాగా చెప్తాను. కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా
ఇలా ఉండాలి. శుభ్రంగా అక్కడ చక్క ఇటు చక్క వచ్చినప్పుడు పీసు లేకుండా శుభ్రం నీట్గా ఉండాలి. పీసుతో కొబ్బరికాయ నువ్వు తింటా, శుభ్రం పీసు తీసుకొని తింటా. మరి దేవుడికి ఇచ్చినప్పుడు ఒక ఫోటో కదా అలా పెట్టేస్తావు పీసుకొని, శుభ్రంగా తీసి అటో చెక్క ఇటో చెక్క పెట్టాలి. పీస్ అన్నా కదా భగవంతుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటే ఈ విధంగా పీసు ఉండాలి. పీస్ అంటే ఏంటి అర్థం చేస్తున్నా? కూర్చోనగా ఎందుకంటే రాజు పెట్టాలి, ఎందుకంటే గోరెట్టాడు. నేను 102 సార్లు ఏదైనా అహం యహమే పిలక అర్థమైందా? నేను చెప్పిందే వినం, నేను చెప్పిందే వినండి, ఎందుకు గోరెట్టాడు వినండి. ఆడెవరు చూస్తాను, నేను చూస్తాను, అదే పిలక. ఈ పిలకని ఏం చేయాలి? అటో చెక్క ఇటో చెక్క కొట్టి ఏదైతే నేను గర్వం అంటున్నానో, ఏదైతే నేను అహం అనుకుంటున్నానో, స్వామి పాదాల దగ్గర అటో చెక్క ఇటో చెక్క పెడతాను కదా, ఈ పీసుని బొట్టల వేలుతో వంచేసి చెక్క పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? అహంకారాన్ని స్వామి పాదాల దగ్గర పెడుతున్నాం అర్థం. ఇప్పుడు అర్థమైందా? మన గురుస్వామి గారి బడ్డీ ఉంది కదా, ఆయన అప్పులు పాలు అయిపోవాలి. ఆ బడ్డీ నాకే అమ్మేయాలి. అయ్యప్ప నీ కొండకు నడుచుకొని వచ్చి 101 కొబ్బరికాయ కొట్టుకొస్తానంటే ఇదే మొక్కుబడి, ఇది మొక్కుబడి అంటారా స్వామి? అందుకే కొబ్బరికాయలు కొడతాం మనం. కొబ్బరికాయ కొట్టే విధానం ఇది, అందుకే కొబ్బరికాయ కొడతారు. అలాగని చెప్పి మీరు దేవుడి గుడికి అంటే కొబ్బరికాయ కొట్టుకోండి. కొబ్బరికాయ కొట్టే విధానం ఇది. ఏ కోరిక ఉండకూడదు కొబ్బరికాయ కొట్టినప్పుడు. అర్థమైంది కదా? కొబ్బరికాయ కొట్టాలంటే మంచి మనసు బుద్ధితో కొబ్బరికాయ కొట్టాలి తప్ప కొబ్బరికాయకి పూజకి సంబంధం లేదు. ఆనవాయితీ ఏంటంటే పెద్దలు కొబ్బరికాయ కొడుతున్నాం, మనం కొడుతున్నాం. ఏ పూజకైనా కొబ్బరికాయ, సంవత్సరం అయినా కొబ్బరికాయ, గృహప్రవేశం అయినా కొబ్బరికాయ, సూర్యబాబు గారు బడ్డీ ఓపెన్ చేసిన దిష్టి పెట్టి కొబ్బరికాయ, లాస్ట్కి అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకెళ్తాం. ఎక్కడికి? అక్కడికి. అన్ని చోట్లకి కొబ్బరికాయ పట్టుకెళ్తాం. దీనికి కొబ్బరికాయ ఎందుకు? ఏమీ లేదు. ఇప్పుడు మీరు రేపు ఇరుముడు కట్టుకుంటారు కనుక ఇదేమి శనేశ్వరుడి గుడికి వెళ్తలేదు, అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాం. బాగా వినండి, పరిపూర్ణంగా మీకు చెప్పాలి. ఇరుముడి తీసుకెళ్తున్నాం, ఇరుముడి ఇప్పేస్తున్నారు. ఎక్కడ అక్కడ మీరు గతంలో ఇల్లు ఉన్నారు, పైకెత్తి చదువు 4-5 సార్లు ఇల్లు ఉన్నారా? ఏమవుతుంది? ఇరుముడి ఇప్పేస్తున్నాం, నెయ్యి అభిషేకం వెళ్ళిపోతున్నారు. ఈ మాలికాపురి ప్రసాదం, మురియు, జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, చందనం, ఈ బుద్ధి అయిపోయినా ఇరువుడు అయిపోయింది. అక్కడ బడిగినవే అంతేనా? 18 మెట్లు ఎక్కుతున్నాం కదా, అంత పవిత్రమైన 18 మెట్లు ఇరువులు కట్టుకొని 41 రోజులు 50 రోజులు ఇంత దీక్షలు కట్టడంగా దీక్ష చేసి ఇరుములు కట్టి 18 మెట్లు ఎక్కుతున్నావే. ఆ ఇరుముడి ప్రసాదం కిందకు తెచ్చుకో, ఇంటికి తెచ్చుకోవా? అదేం శనుకోవిలిక అక్కడ పడియడానికి. ఆ చందనం తెచ్చుకో, ఆ నెయ్యి తెచ్చుకో, ఆ వీపు తెచ్చుకో, ఇంట్లో పెట్టుకో. ఏదో శనీశ్వరుడు కోవిలికి వెళ్తే అక్కడ స్నానం చెయ్యి, కాలు కొడుకో, ఆ కొబ్బరికాయ అక్కడే పెట్టి. ఇది కాదు కదా. అయ్యప్ప దయాస్వరూపుడు, కరుణామయుడు, అన్నదాన ప్రభు, మనకి ఏది కావాలో అది ఇస్తారు. అలాంటి స్వామి 18 మెట్లకి ఏం చేస్తున్నాం? పడినవే అక్కడ కుప్పలుగా. ఏమి పడి వద్దు. ఏ వీధులు ఉన్నా, ఏ ప్రసాదం ఉన్నా ఎందుకు కళ్ళకొద్దు తెచ్చుకోండి. మీరు ఆ పరవాలు చేసుకుంటే పరవాలు వేసుకోండి. లేదు, అది అలా ఉంచుకోండి. మూల దేవుడు మూల. అదేం శరీరమి భూతభూతాలు కాదు, కాకుండా తెచ్చింది కాదు. సాక్షాత్తు అయ్యప్ప స్వామి 18 విభూతి చందనం. మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు, కడుపునప్పుడు శనగొచ్చేప్పుడు పెట్టుకుంటాం. దీనికి కడిమడి ఏముంటాం? ఇంకో దేవుడిలో కడుగుతాం. స్నానం చేసి కదా దేవుడి మూలకి వెళ్తాం. బ్యాటింగ్ వెళ్ళి చిన్నది దూరిపోం కదా. అలా దేవుడి మూల పెట్టుకోండి. ఈ చందనం, ఈ బూది, ఆ ప్రసవపప్పు ఏమైనా ఉందనుకోండి, జీడిపప్పు కిస్మిసుకోండి ప్రసాదం. ఆ రోజు విడుముడు బియ్యం వస్తాయి, పరవాన్ చేసుకోండి. ఆ పరవాన్లో జీడిపప్పు కిస్మిసుకోండి, పరవాన్ చేసి పంచుకుంటాం. అంతేగాని అక్కడ పడేసి వచ్చేసి స్వామి మేము 300 ఇస్తాము, 200 ఇస్తాము, 500 ఇస్తాము కాదు. చెప్పేటటువంటి ఏది పట్టుకెళ్ళినా అదే ప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి. వదిలికండి. నేనే కాదు, ఏ గురుస్వామి ఇల్లు కట్టుకున్నా ప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి. అదేదో భూత బేటాలుగా కాట్లోకి వెళ్ళాము, శనీశ్వరు కోవిలికి వెళ్ళాం, అక్కడ పడేటువంటి కాదు. ఆ దీక్ష పరిపూర్ణం కాదు. మేము ఎంతోమందికి చెప్పుతున్నాం. చెప్పులు చేయకపోతే నేనేం చేస్తాను? ఎంతోమందికి నేను చెప్తాను చెప్పండి. బొచ్చెట్టి పెట్టాలి ఇలా కూర్చొని చెప్తున్నాం. వినే బాధ్యత మీది. చేయకపోతే నేనేం చేస్తాను స్వామి చెప్పండి. భీములు అందరి స్వామికి నేను ఇరుముడి కట్టి కన్నా, విశాఖపట్నం జిల్లా స్వాములు అందరికీ నేనే మానేసి నేను ఇరుముడి కట్టి కన్నా అది జరగని పని. ఒక్కొక్క పీఠ ఒక్కొక్క గురుస్వామి ఉంటాడు, ఒక్కొక్క గురుస్వామి ఒక్కొక్క స్వామికి నమ్మకం ఉంటాడు. అర్థమైందా? కటకట్పాటు 300 కిలోమీటర్లు, దుర్గాపూర్ అసన్సాల్,
అక్కడ నుంచి మానేసుకున్నారు బీచ్ ఒడ్డు. వాళ్ళు ఎప్పుడు బీచ్ ఒడ్డున వేసుకుంటారు, పెట్రోల్ వేసుకోరు. మీరు ఎప్పుడైనా సరే మానేసుకుంటే ఒక మంచి సంఘం ఉంది మనకి ఇక్కడ. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనకు జగన్నాథ స్వామి కోళ్ళు ఉపన్యాసం చెప్పినా వినలేదు. ఇప్పుడు ఈ స్వామికి చెప్పాం, భానుస్వామికి చెప్పాం, పక్కన స్వామి సంఘం ఇది. మనం ఏదో బ్యాటింగ్ వెళ్తే వచ్చిన సంఘం కాదు స్వామి, మహాసంఘం. గోడ్స్ అనేది సముద్రం కలిసి ఉంది, చక్కగా మానేసుకోండి. అలాగంటారు ఇక్కడ ఈశ్వరుడి కోళ్ళు శివాలయంలో రామాయణం చేసుకుంటాం, ఏం కాదు. ఏదంటే పిచ్చి మనమే మానేస్తున్నాం కాబట్టి అదో సంతోషం అయిపోతుంది. ఎప్పుడైనా మీరు మానేసుకుంటే మహాసంఘం ఉంది ఇక్కడ. ఈ సంఘం తప్పితే మళ్ళీ శంకరి రాజాన్ దగ్గర సంఘం ఉంది. ఈ రెండు తప్పితే మళ్ళీ అంతర్వేది దగ్గర ఉంది సంఘం. మనకి ఇంకెక్కడ లేవు. ఆంధ్రాలు ఈ మూడే ఉన్నాయి మనకి. గోదావరి ఉంది, కృష్ణా ఉంది, పెన్నా ఉంది, తుంగభద్ర నది ఉంది. కానీ సముద్రం నది కలిసిన చోట అంతర్వేది, భీమునిపట్నం, శంకరి. రాజా దగ్గర శంకరి ఉంది కదా, అక్కడ కూడా సంఘమే. ఇలా చోట మీరు మానేసుకోండి. ఇప్పుడు అయిపోయింది. ఎప్పుడైనా దిగుతున్నా మీరు ఇంకో చెప్పండి. మరి ఇంకెప్పుడు మానేసుకోవద్దు. ఇంకా ఒకసారి చెప్తాం కదా, స్వామి అనుకున్నాం పొందాం కదా, ఎందుకు ఊరు మానేస్తాను బాగా ఉంది. మరి మామూలు మానేస్తాను కదా, మనం 102 సార్లు ఎందుకు ఎక్కువ? నేను బస్సు వేస్తుంటాను, ఇరుము కడుతుంటాను, వ్యాపార రీతిగా వెళ్తుంటాను, వస్తుంటాను. మీరు ఇంకా మానేసుకోవాలి. ఒకసారి మానేస్తావా? వినండి బాగా. స్వామి అలా చెప్తున్నా కదా అంటే మీకు ఎన్నిసార్లు ఓపుకుంటే అన్నిసార్లు లేదు. కాకపోతే ఒక చట్టం, నాకు పేటలో ఉన్నా ఏమన్నా ఐదు దగ్గర చెప్తాను. నాకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ, ప్యాకెట్ల పిచ్చి ఎక్కువ, తాగుడు పిచ్చి ఎక్కువ, కట్టింగుల పిచ్చి ఎక్కువ. అన్ని వ్యసనాలు నా దగ్గర ఉన్నాయి. ఈ సంవత్సరం మానేస్తాను కదా, కనీసంగా మానేస్తాను. మొట్టమొదటి ఏది కట్ చేసుకోవాలి? అమ్మాయిల పిచ్చి కట్ చేసుకోవాలి. రెండవ మానేస్తానా? ప్యాకెట్ కట్ చేసుకోవాలి. మళ్ళీ జీవితంలో ప్యాకెట్ ముట్టుకోకూడదు. జీవితంలో అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు. మూడోసారి మానేసుకున్నాం అంటే ఇది మానేయాలి. మనకి ఏదైతే ఎక్కువ అలవాటు ఉందో కనీసంగా మానేసినప్పుడు, రెండోసారి మానేసినప్పుడు అది వదిలేయాలి. ఏది ఎక్కువ తాను జబ్బులా ఉండడానికి మందు అలవాటు, మందు లేకపోతే నేను ఉండలేను అన్నోడికి ముందు రెండోసారి మానేసుకుంటూ స్వామి దగ్గర పట్టుకోవడం వెలిగించి ప్రమాణం చేసి, ఇక నేను జీవితంలో స్వామిని మానేసుకుంటాను తాగని ప్రమాణం చేసి నువ్వు మానేసుకో. అలా ఎన్నిసార్లు మానేసుకున్నా పర్వాలేదు. మానేసుకుని వచ్చి పంగులను మానేసి గురుస్వామిగా దండి వెళ్దాం. సూర్యబాబు గురుస్వామి నాకు అదే పని చేసుకురా. మరి ఇంకెందుకు మానేసి గురుస్వామిని చెప్పుకోవడానిక? లేదు సూర్యబాబు స్వామి, లేదు స్వామి, రాజస్వామి ఇక్కడ బాగా కేరళ బాగుంటుంది, మన రేట్లు ఎక్కువ. ఆ సూర్యబాబుకి ఎలా ఉంటుంది? గురుస్వామి గారికి లేదు స్వామి, నాకే సీనియర్ గురుస్వామి అంటారు, కొంచెం చొక్క చొక్క కూర్చున్నాం అనుకుంటారు. మీరు అందరూ గుడికి వెళ్తే మేము బస్సులో ఉంటాం, డ్రైవర్ నేను తాగుతాం. అందుకే మానేస్తుంది. ఎన్నిసార్లు మానేసినా తప్పులేదు. కానీ ఒక్కొక్క వ్యసనం అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంది. ఒక్కొక్క మెట్టు మనం చెడు అలవాటు దించుకోవాలి. మానేసుకుంటే మన అలవాటు మనం అంటే వేసుకోవడం కుదరక ఇయ్యక్కర్లేదు, డబ్బులు దండుగా అంటే తప్ప ఇంకేమీ లేదు. ఒదిగేది తదిగేది ఏమీ లేదు. సవరముల కొండ మీద వెళ్ళి 18 నొట్టు నోరు రాదుకొని అయ్యప్పో అంటే మీకు అడుగు ఇదే నాటుకు లేదు. ఆ నాటుకు అంటే ఏదైతే సన్నిధానం అనుకుంటున్నామో, ఏదైతే చేతం అనుకుంటున్నామో, ఆ మొర నీ బాధ నీ గోడ ఏముందో స్వామి ఎందుకు చెప్పు ఆలకిస్తారు. వినయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ అవకాశం లేదు. ఏదైతే సన్నిధానమో, ఏదైతే పీఠమో అదే నీకు గొప్ప. పీఠం దాటిందంటే మనసు మళ్ళీ మామూలే. అంచేత పీఠం నేను గంట సేపు అయినా సరే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మీ కోరిక నిలబడుతుంది. మీ అందరికి కూడా ఆ మణికంఠులు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీకు ఆరోగ్యం ప్రసాదించాలని, మీకు అష్టైశ్వర్యం ప్రసాదించాలని స్వామి ప్రార్థిస్తూ స్వామి శరణమై వెళ్తాం. మరి మీరు ఎలా చేస్తున్నారో తెలియదు. పడేగిస్తాం కదా, మంగళహారతి స్వామికే, మంగళహారతి స్వామికే, కర్పూర సొప్పు స్వామికి అనుకుంటాం కదా. అలా కాదు, మకర జ్యోతి స్వామికి అని అక్కడ వింటుంటాను. అంత స్పీడ్లో మనం ఆపి చెప్పకూడదు. కానీ అంత గురుస్వామి అయితే ఒక స్పీడ్ ఉంటుంది కదా, కర్పూరం వెళ్ళిపోతుంది. మకర జ్యోతి స్వామికే, స్వామికే ఊరు చేస్తుంటాడు. దీనిలో అది కాదురా నాయన అంటే ఏంటంటే తప్పు కూర్చోవాలి. కర్పూర తూపం స్వామికి అనాలి. మంగళహారతి స్వామి కన్నా తప్పు లేదు. మకర జ్యోతి స్వామి కన్నా తప్పు కదా. మకర జ్యోతి జ్యోతి చూడడం స్వామికి సంఘటన ఆ స్వామి వెలిగి ఆ స్వామి చూసుకుంటాం. మనం ఇంకా అంచేత కర్పూర తూపం స్వామికి, మంగళహారతి స్వామి ఈ రెండు వాడండి. అయితే ఈ రెండు తప్పులు అలా పెట్టడం ఉంటున్నాయి. మరి మీరు ఎలా చెప్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు లక్ష్మీదేవి పెట్టి ఏం చేస్తున్నారు? లలితాంబ ఉంటున్నారు, లక్ష్మీదేవి ఉంటున్నారా? మహాలక్ష్మి అది కరెక్ట్. అయితే
లక్ష్మీదేవి పెట్టి ఓం లలితాంబకాయ మహా, ఓం లలితాంబకాయ మహా అంటుంటాం కదా. లలితాంబకాయ అంటే తప్పు కాదు. లాస్ట్ మనం ఏం చెప్పాలి? శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి గాయత్రి దుర్గా పరమేశ్వరి మహా లక్ష్మీ దేవస్తోత్ర సత్రావం సమర్పణ చెప్పుకోవాలి. లలితాంబకాయ ఉగ్రరూపిణి, లక్ష్మీదేవి శాంతి స్వరూపురాలు. స్వామి శ్రీ గురు ఓంకార చెప్పండి. శ్రీ గురు ఓంకార జయ జయ సద్గురు ఓంకార, జయ జయ సద్గురు ఓంకార. బ్రహ్మ విష్ణు సదా శివ, బ్రహ్మ విష్ణు సదా శివ. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. శంభో శంకర సాంబ శివ, శంభో శంకర సాంబ శివ. శివ 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 మహాదేవ, శివ 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 మహాదేవ.